నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక కుక్కను చంపాలి అంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలి. పాలిటిక్స్ లో ఇదే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఫినిష్ చేయాలి అంటే వాళ్ళ మీద అతిపెద్ద అబద్ధపు ముద్రలు వేస్తూ ఉంటారు. మన దేశంలో అలాంటి అతిపెద్ద అబద్ధాలని ప్రచారం చేసే ఫ్యాక్టరీలుగా వాట్సాప్ యూనివర్సిటీ, బీజేపీ ఐటీ సెల్ మారిన తర్వాత చాలా పెద్ద పెద్ద అబద్ధాలు చాలా తేలిగ్గా జనాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పాలిటిక్స్ లో వీళ్ళు మొదలుపెట్టిన ఈ విష సంస్కృతి చివరికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా బాధితుల్ని చేసేసింది. ఇప్పుడు మన దేశంలో కొంతమంది రాహుల్ గాంధీ హిందూ కాదు ముస్లిం అని చెప్పి నమ్ముతున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు బీసీ అని చెప్పుకునే అగ్రకులానికి చెందిన వ్యక్తి, ఆయన ఓసీ అని చెప్పి నమ్మే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. రాహుల్ గాంధీ ఫ్యూచర్ లో ప్రధాని కావడం కోసము హిందువుగా నటిస్తున్నాడు కానీ హిందువు కాదు ఆయన అని చెప్పి నమ్ముతున్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, అలాంటి ప్రచారం ఎలా అయితే జరుగుతోందో, దేశానికి నేనే తొలి బీసీ ప్రధాని కావాలి అనే చాలా ముందస్తు వ్యూహంతో నరేంద్ర మోదీ తన అధికారాన్ని ఉపయోగించుకొని తన కులాన్ని ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీకి మార్చేసుకున్నారు అని చెప్పి నమ్మే వాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఈ రెండిట్లో నిజాలెన్ని, అబద్ధాలెన్ని, అర్ధసత్యాలెన్ని తెలుసుకుందాం. రాహుల్ మతం, మోదీ కులం గురించి చర్చ జరగడానికి ప్రధానమైన కారణము తెలంగాణలో జరిగిన కులగణన. ఈ కులగణన గురించి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ ఏం కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి రీసెంట్ గా చేసిన కామెంట్స్ పెద్ద సెన్సేషన్ సృష్టించాయి. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. రేవంత్ రెడ్డి ఇలా అన్న వెంటనే బీజేపీ నాయకులు మోదీ బీసీ కాదు అంటావా, మీ రాహుల్ గాంధీనే రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్, ఆయనకు ముస్లిం అనే వాదనని చాలా బలంగా వినిపించారు. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఆయన ఎవరు? ఒక ముస్లిం. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఈ రెండు ప్రచారాల్లో అసలు వాస్తవాలేంటి అనేది రేపటి తరం తెలుసుకోవాలి కదా, మిస్లీడ్ అవ్వకుండా ఉండాలి కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను ఈ రెండు వర్షన్స్ గురించి కూడా. రాహుల్ గాంధీ ఫ్యామిలీ గురించి, నరేంద్ర మోదీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే కదా, ఏముంది కొత్తగా అనుకున్నా. కానీ రీసెర్చ్ చేస్తుంటే మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి, చెప్పి తీరాల్సినవి చాలా ఉన్నాయి ఈ ఇష్యూలో అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే మీ సబ్స్క్రిప్షను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాహుల్ గాంధీ ముస్లిం అని ప్రాపగాండా చేసిన వ్యక్తుల్లో బండి సంజయ్ ఫస్ట్ పర్సన్ ఏం కాదు. 2024లో అప్పటి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే రాహుల్ గాంధీని ఉద్దేశించి ఏ జాతో తెలియనోడు ఈరోజు వచ్చి కులగణన చేస్తాడంట అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అన్నాడు. जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है. అనురాగ్ ఠాకూర్ కంటే ముందు, బండి సంజయ్ కంటే చాలా ముందు 2023లో రాహుల్ గాంధీకి గాంధీ ఇంటి పేరు ఉండడం గురించి, నెహ్రూ ఇంటి పేరు లేకపోవడం గురించి పార్లమెంట్లో ఎవరు మాట్లాడారో గుర్తుందా? నెహ్రూ सरनेम रखने से डरता क्यों है? क्या शर्मिंदगी है? नेहरू सरनेम रखने से क्या शर्मिंदगी है? రాహుల్ గాంధీకి నెహ్రూ ఇంటి పేరు ఎందుకు లేదో తెలుసుకోవాలి అంటే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత పార్టీలోనే ఉండే మేనకా గాంధీ అయితే వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు. మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర తెలిసిన వాళ్ళకు నెహ్రూ ఫ్యామిలీ హిస్టరీ గురించి బాగా తెలిసినా కూడా కావాలనే అడగడం ఇది. ప్రాపగాండాలో భాగం ఇది అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది. ఫిరోజ్ జహంగీర్ ఘండి, ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యి నెహ్రూ కుమార్తె అయిన ఇందిరా నెహ్రూను పెళ్లి చేసుకోవడం వల్లే నెహ్రూల కుటుంబము గాంధీల కుటుంబంగా మారింది. ఇక్కడ చాలా మందికి పెద్దగా తెలియని నెహ్రూ కుటుంబ మూలాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానో నేను చివరిలో చెప్తాను. నెహ్రూ ఫ్యామిలీ చరిత్ర అనేది జవహర్ లాల్ నెహ్రూ, ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూతోనే మొదలవలేదు. ఎందుకంటే మనకు ఇండియా ఫ్రీడమ్ ఫైట్ లో వీళ్ళిద్దరి పేర్లు బాగా తెలుసు. బాగా చదువుకొని తద్వారా వచ్చే అవకాశాలు అందుకున్న బ్రాహ్మణ కశ్మీరీ పండిట్ల కుటుంబంగా
నెహ్రూల కుటుంబానిది 350 ఏళ్ల చరిత్ర. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన తండ్రి గంగాధర్ నెహ్రూ. ఆయన 1857లో చివరి మొఘల్ కొత్వాల్ అంటే పోలీస్ ఆఫీసర్ గా నెహ్రూ తాత గంగాధర్ నెహ్రూ పనిచేశారు. ఢిల్లీ చివరి పోలీస్ చీఫ్ అయిన ఈ గంగాధర్ నెహ్రూను కూడా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వదలలేదు. అతని పేరు గియాజుద్దీన్ గాజీ అని కొందరు, సయ్యద్ ముబారక్ షా అని కొందరు వాట్సాప్ లోనే రకరకాల డాక్యుమెంట్లు పుట్టించి వీళ్ళు హిందువులు కాదు ముస్లింలోని కథలల్లారు. ఇది అలహాబాద్ కోర్టు డాక్యుమెంట్. నెహ్రూ ఫోర్ ఫాదర్స్ గురించి ఏముందో చూడండి. నెహ్రూ అనేది ఇంటి పేరుగా ఎలా మారిందో కూడా ఇక్కడ ఉంది. నెహ్రూ ఫోర్ ఫాదర్స్ కశ్మీర్ కు చెందిన బ్రాహ్మణ కౌల్ పండిట్స్ వాళ్ళు. నెహ్రూ ముత్తాత పండిట్ రాజ్ కౌల్ కశ్మీర్ నుంచి ఈ ఫ్యామిలీని అప్పటి మొఘల్ రాజులు ఢిల్లీకి రప్పించి చాందినీ చౌక్ పక్కన వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాల్వ వెళ్లేదంట. కాల్వని హిందీలో నహర్ అంటారు. ఆ నహర్ పక్కన ఉన్న ఇల్లు, నహర్ పక్కన ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి నహ్రూస్ క్రమంగా నెహ్రూస్ అని పిలవడం మొదలైంది. అలా కౌల్ స్థానంలో నెహ్రూ అనేదే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అందుకే గంగాధర్ నెహ్రూ ముత్తాత పేరు పండిట్ రాజ్ కౌల్. ఆయన కొడుకు అంటే గంగాధర్ నెహ్రూ తండ్రి పేరు పండిట్ లక్ష్మీనారాయణ్, ఆయన తండ్రి పేరు మౌసారాం కౌల్. గంగాధర్ నెహ్రూ తాత లక్ష్మీనారాయణ్ నెహ్రూ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫస్ట్ లాయర్. గంగాధర్ నెహ్రూ ముస్లిం అయితే వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లలో పండిట్ అనేది ఎందుకు ఉంటుంది? కశ్మీరీ పండిట్స్ కాబట్టి, కశ్మీరీ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ పేర్లలో పండిట్ అనేది ఉంది. కొంచెం బుర్రలో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మొఘల్స్ కి ఈస్ట్ ఇండియా కంపెనీకి లాయర్లుగా, జాగీర్దారులుగా, కొత్వాలుగా పనిచేసిన నెహ్రూ ఫ్యామిలీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ వైపు వెళ్లడం వెనుక ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్, చారిత్రక కారణంగా ఉంది. మోతీలాల్ నెహ్రూ తండ్రి గంగాధర్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూకి తాత. 1857లో బ్రిటిష్ రాజులో పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా. మొదటి స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ గంగాధర్ నెహ్రూ ఆధ్వర్యంలోనే తిరుగుబాటు జరిగింది అని చెప్పి గంగాధర్ నెహ్రూ ఇంటిని, కొత్వాల్ ఆయన ఇంటిని బ్రిటిషర్స్ ఆయన కళ్ళెదుటే తగలబెట్టేశారు. దీంతో ఆ కుటుంబ సంపద అంతా కూడా ఆవిరైపోయింది. అప్పటికి మోతీలాల్ నెహ్రూ నెలల పసిబిడ్డ. కొన్నాళ్ళకే గంగాధర్ నెహ్రూ చనిపోయాడు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా మోతీలాల్ నెహ్రూకి తెలియదు. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ పూర్తిగా కష్టాల్లోనే పెరిగారు. ఆ కష్టాలకు కారణము బ్రిటిష్ వాళ్ళు మా ఇంటిని తగలబెట్టడమే అనేది బాల మోతీలాల్ నెహ్రూ మదిలో బలంగా ముద్రించుకుపోయిన ఇన్సిడెంట్. సో తమ ఇంటిని కాల్ చేసిన బ్రిటిషర్స్ ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే కసితోనే ఆయన పెరిగి పెద్దయ్యారు. మోతీలాల్ నెహ్రూ బాగా చదువుకుని దేశంలోనే నంబర్ 1 లాయర్ అయ్యి కోట్లకు పడగలెత్తారు. కొడుకు జవహర్లాల్ నెహ్రూను కూడా అదే లక్ష్యంతో పెంచి పెద్ద చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ని ఫారెన్ పంపించి ఉన్నత చదువులు చదివించారు. అలా మోతీలాల్ నెహ్రూ సంపాదించిందంతా కూడా ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ కోసం ఆయన చాలా ఉదారంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటిదాకా మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ ఫైట్ లోకి వచ్చేదాకా కూడా పోరాడడానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు. బ్రిటిషర్స్ మీద పోరాడేంత ఎక్కువగా ఆర్థిక శక్తి అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి లేదు. మోతీలాల్ నెహ్రూ వచ్చిన తర్వాతనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒక 1000 ఏనుగుల బలం వచ్చింది పోరాడడానికి మనుషులు ఉంటే సరిపోదు, గుండె నిండా ధైర్యం ఉంటే సరిపోదు కదా, చాలా ఆర్థిక వనరులు కూడా అవసరం తట్టుకొని నిలబడాలి అంటే. సో ఆ ఆర్థిక వనరుల్ని సమకూర్చిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. తను అలహాబాద్ లో తన కుటుంబం ఉండడానికి ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆనంద్ భవన్ ఇంటిని మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం కేటాయించేశారు పూర్తిగా. అలా ఆనంద్ భవనే ఆ తర్వాత స్వరాజ్ భవన్ అయింది. ఫ్రీడమ్ ఫైట్ కి ప్రధాన కార్యక్షేత్రంగా మారింది. पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू के पिता मोतीलाल नेहरू ने इसे 1930 में बनवाया था और तब जब अंग्रेजी हुकूमत से कांग्रेस लोहा ले रही थी उस दौर में इस आनंद भवन को कांग्रेस पार्टी और देश को समर्पित कर दिया था और तब इसका नाम स्वराज भवन हो गया था. 1919-1920 మధ్య ఐఎన్సీ ప్రెసిడెంట్ గా కూడా మోతీలాల్ నెహ్రూ పనిచేశారు. మోతీలాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత నెహ్రూ ఆర్థిక మేధోపరమైన లీడర్షిప్ తో స్వాతంత్ర సమరయోధులంతా కలిసి ఉద్యమించారు, స్వాతంత్రాన్ని సాధించారు. 1947 లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేషన్ బిల్డింగ్ కోసము జవహర్లాల్ నెహ్రూ తన ఆస్తుల్లో 98% ఆస్తుల్ని దేశానికి రాసిచ్చేశారు. అప్పట్లోనే 196 కోట్ల రూపాయలని నేషన్ బిల్డింగ్ కోసం ఫండ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ అని కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. బీజేపీ లీడర్లు నరేంద్ర మోదీ చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్న ఏకైక స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి పటేల్ నెహ్రూకి వీరాభిమాని. నెహ్రూ అంటే ఆయనకు ఎంతో గౌరవం. నెహ్రూను మొత్తం ఫ్రీడమ్ ఫైట్ లో ఒక లీడింగ్ లైట్ గా అభివర్ణిస్తూ ఒక లెటర్ రాశారు. నెహ్రూ ఈ దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా ఎవరికి తెలీదు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ లెటర్ లో చెప్పారు. అలాంటి నెహ్రూని ఇవాళ ఒక దేశద్రోహిలాగా ప్రచారం చేస్తున్నారు.
జవహర్లాల్ నెహ్రూకి 1917లో కూతురు ఇందిరా పుడితే 1924లో ఒక బాబు పుట్టాడు. కానీ ఆ బాబు పుట్టిన కొన్ని వారాలకే చనిపోయాడు. దీంతో ఇందిరా మాత్రమే నెహ్రూకి ఏకైక వారసురాలయ్యారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ నెహ్రూలతో కలిసి చురుగ్గా పనిచేసిన ఈ ఫిరోజ్ జహంగీర్ గండి అనే యువకుణ్ణి ఇందిరా నెహ్రూ ప్రేమించారు. అతను పార్సీ యువకుడు. అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పర్షియా నుంచి ఇండియాకు వలసొచ్చి ఉంటున్న వాళ్ళు గుజరాత్కి వచ్చారు. సో అలా వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు. ఫిరోజ్ జహంగీర్ గండి మహాత్మా గాంధీ ఫాలోవర్. మహాత్మా గాంధీ మీదున్న గౌరవంతో అభిమానంతో తన పేరుకు ఉన్న గండిని గాంధీగా మార్చుకుని ఇందిరాతో పెళ్లికి ముందే ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యారు. 1942లో హిందూ సాంప్రదాయాల ప్రకారము ఇందిరా ఫిరోజ్ గాంధీల పెళ్లైంది. ఆ పెళ్లికి సంబంధించిన రేర్ వీడియో ఇది, ఒకసారి చూడండి. ఇందులో ఇందిరాగాంధీ పక్కనే నెహ్రూ కనిపిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత 7 అడుగులు నడవడము ఇవంతా కూడా ఈ వీడియోలో మనకు కనిపిస్తాయి. इलाहाबाद आनंद भवन की तस्वीर है। अग्नि के साथ फेरे लेते हुए फिरोज गांधी और इंदिरा गांधी। ఈ పెళ్లి తర్వాత ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరా గాంధీగా మారారు. ఫిరోజ్ ఇందిరా గాంధీల పిల్లలు రాజీవ్, సంజయ్ గాంధీ పేరుని క్యారీ చేశారు. ఫిరోజ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు కూడా పార్సీ మతమైన జొరాస్ట్రియన్ ప్రకారం జరగలేదు, హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన సమాధి ఉంది. పార్సీలకు సమాధులే ఉండవు. వాళ్ళ డెడ్ బాడీని రాబందులకు ఆహారంగా వేసేస్తారు. అలాగే రాహుల్ గాంధీ తల్లిదండ్రులైన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీకి తలకొరువు పెట్టిన వీడియో కూడా ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇది చూపించి కూడా రాహుల్ గాంధీ హిందుత్వాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనము ఇప్పుడున్నాం. ఈ మొత్తంలో రాహుల్ గాంధీ కుటుంబ మూలాల్లో ఎక్కడా కూడా ముస్లిమ్స్ లేరు. ఉన్నా తప్పేమీ లేదు, నిజంగా ఉండుంటే. కానీ ముస్లింలను శత్రువులుగా చూపిస్తున్న బీజేపీ పాలకులు రాహుల్ గాంధీని ముస్లింగా చిత్రీకరించడానికి పుట్టించిన అతిపెద్ద అబద్ధమే ఫిరోజ్ గాంధీని ఫిరోజ్ ఖాన్ గా చేస్తున్న ప్రచారము. ఆయన ఒక ముస్లిం అని చెప్పి తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్న తీరు అది. సో ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందుకు నెహ్రూ చేసిన త్యాగాల గురించి చెప్పాల్సిన అవసరం వస్తోంది. ఇప్పుడు సాధారణంగా వారసత్వ రాజకీయాల్ని మనం వ్యతిరేకించాల్సిందే. నెహ్రూ కుటుంబంలో అధికారం మాత్రమే వారసత్వంగా రావట్లేదు, చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా వారసత్వంగా వస్తున్నాయి ఆ ఫ్యామిలీకి. మోతీలాల్ నెహ్రూ తన సంపాదన మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమానికి ఖర్చు చేస్తే జవహర్లాల్ నెహ్రూ వారసత్వ ఆస్తులన్నీ కూడా దేశానికి రాసిచ్చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలను త్యాగం చేశారు దేశం కోసం. ఈ త్యాగాల మధ్య పెరిగాడు కాబట్టి బహుశా రాహుల్ గాంధీలో ఎలాగైనా సరే ప్రధాని అయి తీరాలి అన్న అధికార దాహము, అధికార కాంక్ష పెద్దగా కనిపించదు. అందుకోసం కొత్త కొత్త ఎన్నికల వ్యూహాలకి, దిగజారుడు ఎన్నికల వ్యూహాలకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాహుల్ గాంధీలో కనిపించకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీని నరేంద్ర మోదీకి సమవుజ్జీగా మార్చింది. భారత్ జోడో యాత్ర తర్వాతే రాహుల్ గాంధీ బలహీన వర్గాల గొంతుగా బలంగా మారారు. అందులో భాగంగానే కులగణన చేసి దేశ సంపదలో ఏ కులం వాటా ఎంత ఉందో తేల్చి ఆ కులం వాటా వాళ్ళకి దక్కేలాగా చేయాలి అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు కులగణనని. I am fully committed to ensuring not only that caste census happens in Telangana, but that Telangana becomes the model for the caste census in the country. నిజానికి రాహుల్ గాంధీ మూలాలేంటి? వాళ్ళది కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, కశ్మీరీ పండిట్స్ వాళ్ళు. ఇక్కడ మోదీ చూస్తే నేను బీసీ ప్రధానమంత్రిని, తొలి బీసీ ప్రధానమంత్రిని దేశానికి అని చెప్పుకుంటున్న వ్యక్తి. సో ఒక బీసీ ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో కులగణనకు అడుగడుగునా ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి? ఎందుకు ప్రధానమంత్రి కులగణనని ఒప్పుకోవట్లేదు? ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న. అందులో భాగంగానే మోదీ ఓబీసీలో పుట్టలేదు కాబట్టి ఒప్పుకోవట్లేదు, ఆయనకి ఆ కష్టమేమీ తెలియదు కాబట్టి ఒప్పుకోవట్లేదు, ఆయన పుట్టుకతో ఓసీ అనే దాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. తెలంగాణలో రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చెప్పాను కదా ఇందాకే, నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు అని చెప్పి. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఈ ఇష్యూకి వస్తే, పర్టికులర్ గా మోదీ కులం విషయానికి వస్తే, ఇందులో వాస్తవం ఏంటి? కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా వాస్తవమా లేకపోతే అబద్ధాలా? బీజేపీ రాహుల్ గాంధీ మీద ఎలాగైతే రాహుల్ గాంధీ ముస్లిం కాకపోయినా ముస్లిం అని ప్రచారం చేశారో అలాగే మోదీ కులాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రచారం చేస్తోంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, ఆయన ఓసీ. 2000 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వము ఆయన కులాన్ని బీసీలోకి మార్చింది అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చాలా పెద్ద సంచలనం సృష్టించాయి. नरेंद्र मोदी ओबीसी नहीं पैदा हुआ, नरेंद्र मोदी जनरल कास्ट का आदमी पैदा हुआ
उसकी जात को ओबीसी बीजेपी ने सिर्फ गुजरात में बनाया। ये 24 घंटा हिंदुस्तान के पिछड़े लोगों से झूठ बोल रहे हैं। అయితే రాహుల్ గాంధీ మాత్రమే ఈ కామెంట్స్ చేయలేదు. రాహుల్ గాంధీ కంటే ముందు బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా మోదీ ఒక ఫేక్ బీసీ అని చెప్పి, ఆయనది ధనిక కులము అని చెప్పి, బీసీ అని చెప్పి చెప్పుకొని ఓటర్లను ఆయన తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు. कि श्री नरेंद्र मोदी पिछड़ी जाति में पैदा नहीं हुए हैं। గుజరాత్ సీఎం అయిన తర్వాతే ఆయన తన కులాన్ని బీసీలోకి చేర్చారు అని కూడా ఆమె ఆరోపించారు. మోదీ కులం విషయంలో రాహుల్ గాంధీ గాని మాయావతి గాని ఇద్దరు కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ నే పాస్ చేస్తున్నారు. మిస్లీడింగ్ అంటే కొంచెం మాత్రమే వాస్తవం ఉంటుంది, అసలు వాస్తవం వేరే ఉంటుంది. గుజరాత్ లోని వాద్నగర్ ప్రాంతంలో 1950 సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టారు. ఆయన గుజరాత్ లో మోద్గాంచి అనే కులంలో పుట్టారు. తేలి అనే కులంలో ఈ మోద్గాంచి అనేది ఒక ఉపకులం. ఆ ఉపకులము అప్పుడు ఓసీల్లో ఉండేది. 2000 సంవత్సరం దాకా ఈ కులము ఓసీల్లో ఉండేది. వీళ్ళ కుల వృత్తి నూనె తీయడం, అంటే పశువులతో గానుగులాడి నూనె తీసి ఆ నూనెని అమ్ముకోవడము. ఇలాంటి ఈ మోద్గాంచీ వృత్తిలోనే ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు గుజరాత్ లో. ఇక్కడ మోద్గాంచీలు ముస్లిమ్స్ కూడా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీని ముస్లిం అని చెప్పి ఎవరైనా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో, రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ అని చేసిన ప్రచారం కూడా అలాంటిది. ఈ మోద్గాంచీల్ని మొదటి నుంచి అగ్రకులంగా చూసేవాళ్ళు. సో ఓసీ జాబితాలో ఉండేది. అయితే మాది వెనుకబడ్డ కులము, మమ్మల్ని బీసీలో చేర్చండి అనే డిమాండ్ల మేరకు 2000 సంవత్సరంలో కేంద్ర జాబితాలో 104 ఓబీసీ కులాల్లోకి ఈ మోద్గాంచీ కులాన్ని కూడా చేర్చారు. అయితే మాయావతి ఆరోపించినట్లుగా అప్పటికి ఇలా చేర్చినప్పటికీ నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం కాదు. మోదీ ఫస్ట్ టైం సీఎం అయింది 2001 అక్టోబర్ 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మోదీ పుట్టుకతో ఓసీగా పుట్టారు. సీఎంగా ప్రమాణం చేసినప్పటికి మాత్రం ఆయన బీసీ. కేంద్రం ఓబీసీ జాబితాలో మోదీ కులమైన ఈ మోద్గాంచీ కులాన్ని 2000 సంవత్సరంలో చేర్చింది. అప్పుడు ఎవరు ప్రధాని? అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. 2004లో కదా కాంగ్రెస్ గెలిచి యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. అలాగే మోదీ కులాన్ని బీసీలో చేర్చినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వమే ఉంది. సీఎంగా అప్పుడు కేశుభాయ్ పటేల్ అధికారంలో ఉన్నారు. అయితే మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఈ మోద్గాంచీ కులాన్ని 1994 జూలై 25వ తేదీన రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేరుస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అని చెప్పి జాతీయ బీసీ కమిషన్ ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. 1994లో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటికి అఫీషియల్ గా చేర్చలేదు, బట్ నోటిఫై మాత్రం చేసింది. చబిల్ దాస్ మెహతానే సీఎం, అప్పుడు కాంగ్రెస్ సీఎం, గుజరాత్ లో సీఎం గా ఉన్నారు 1994లో. కానీ అఫీషియల్ గా చేర్చింది మాత్రం 2000 సంవత్సరంలోనే. అప్పుడు కేంద్రంలో గాని గుజరాత్ లో గాని బీజేపీ గవర్నమెంట్స్ అధికారంలో ఉన్నాయి. ఈ తేలీ కులం కేవలం గుజరాత్ లోనే కాదు, యూపీలో వాళ్ళని గుప్తాలు అని చెప్పి ఇంటి పేరుతో పిలుస్తారు. కొంతమంది తేలీ కులానికి చెందిన వాళ్ళకు మోదీ అనే ఇంటి పేరు కూడా ఉంటుంది. బీహారు, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఈ తేలీ కులం అనేది ఉంది. మోదీ అనే ఇంటి పేరు చెప్తే ఇది పలానా కులము అని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రకరకాల సామాజిక వర్గాల్లో ఈ మోదీలు అనే వాళ్ళు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, పార్సీల్లో కూడా మోదీ అనే ఇంటి పేర్లు మనకు కనిపిస్తాయి. ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ముస్లిం అనేది చాలా పెద్ద అబద్ధము. మోదీ బీసీ కాదు, ఓసీ అనేది టెక్నికల్ గా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ప్రధాని నరేంద్ర మోదీ కులగణనను వ్యతిరేకిస్తుండడం వల్ల ఒక బీసీ అయ్యుండి బీసీలకు మేలు చేసే కులగణనని మోదీ సమర్థించాలి, లేకపోతే మొత్తం ఇండియా మొత్తం చేయించాలి ముందుండి గాని ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పి మోదీ కులాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది మొదలైంది. కులగణన మీద ఎంత పెద్ద చర్చ జరిగే కొద్దీ మోదీ కులాన్ని ఒక బీసీ కాబట్టి కులగణనని ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఆ క్రమంలో మోదీ అసలు బీసీనే కాదు అని చెప్పి ప్రకటించే వాళ్ళు, లేకపోతే విమర్శించే వాళ్ళు, మోదీ కావాలనే ఇలా మార్చుకున్నారు అని చెప్పి బ్లేమ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వీడియోలో నేను మోదీ నేపథ్యం కంటే కూడా రాహుల్ గాంధీ నేపథ్యం గురించి, ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎక్కువగా చెప్పాను. అలా ఎందుకు చెప్పాను అంటే బీజేపీ ఐటీ సెల్ చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మీద, నెహ్రూ కుటుంబం మీద తప్పుడు ప్రచారాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈరోజు నెహ్రూ అని కొడితే మనకు ఒక పాజిటివ్ వీడియో కూడా కనిపించదు. నెహ్రూని చాలా పెద్ద విలన్గా, నెహ్రూ కుటుంబాన్ని ఒక దేశద్రోహ ఫ్యామిలీగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. సో అలాంటి ప్రచారం అంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు నెహ్రూ ఫ్యామిలీ చేసిన త్యాగాల గురించి ఈ వీడియోలో కొంచెం చెప్పొచ్చు అని అనిపించింది. మీకు అర్థమైంది అని ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి, ఇండిపెండెంట్ వాయిసెస్కి సపోర్ట్ చేయాలి అంటే కనుక జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.